ఎస్సీ వర్గీకరణతో సుప్రీంకోర్టు తీర్పు చాలా సమస్యలు వస్తున్నాయన్నారు కోదండరాం. ఐక్యతను కాపాడుకుంటూనే ఎస్సీలు సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. రిజర్వేషన్ ఫలాలు ప్రభుత్వాలు సరిగ్గా పంపకం చేయకనే సమస్యలు వస్తున్నాయన్నారు. వర్గీకరణే సమస్యకు పరిష్కారం అన్నప్పుడు మార్గదర్శకాలు ఏమన్నారు కోదండరాం. అంత చరిత్ర ఉన్నటువంటి ఉద్యమం యొక్క అన్ని అనుభవాలను ఇట్లాంటి చర్చలు 1940లో కూడా జరిగినాయి, 50లో 40లో 50లో కూడా జరిగినాయి. అప్పుడు వాటన్నింటిని కూడా పరిష్కరించుకొని ఒక సంఘటితమైన ఉద్యమ నిర్మాణం అయితే సాధ్యమైంది. అది సాధ్యమైనప్పుడు ఇవాళ కూడా సంఘటితమైన ఉద్యమ నిర్మాణానికి మళ్ళీ మనం అందరం ప్రయత్నం చేయవలసిందే అని నేను నమ్ముతున్నా. అంతర్గతంగా వైవిధ్యత ఉంది అనే అన్నది కానీ కోర్టు వైరుధ్యం అని చెప్పి ఎవరు కూడా మాట్లాడలేదు. వైవిధ్యత ఉండటం చాలా సహజం కదా. వైవిధ్యత ఉన్నంత మాత్రాన అది వైరుధ్యంగా మారవలసినటువంటి అవసరమేం లేదు. ఇతరుల చేతుల్లోకి మనం అప్పజెప్పవలసిన అవసరం లేదు. మనమే ఒక పరిష్కారాన్ని చెప్పగలిగే స్థితిలో ఉండి ఆ ప్రయత్నం చేయవలసి ఉంటుందని చెప్పి నేను చాలా గట్టిగా నమ్ముతున్నా, భావిస్తున్నా. నేను చెప్పదలుచుకున్నా కూడా నేను మళ్ళీ దాచిపెట్టి ప్రయోజనం లేదు. వర్గీకరణకు సమర్థిస్తూ నేను మాట్లాడినా ఇవాళ నేను మాట్లాడలేదు అని తప్పించుకుంటే కూడా లాభం లేదు. నేను మాట్లాడినా సమర్థిస్తున్నా, ఆలోచించే మాట్లాడినా దాని నుంచి నేను పక్కకు పోవటం లేదు. కానీ వాళ్ళు చాలా స్పష్టంగా ఆ రోజు కూడా నేను యూనివర్సిటీ మీటింగ్లో చెప్పిన, ఇవాళ కూడా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ వర్గీకరణకు దారితీసిన పరిస్థితులు ఏ ఎస్సీ కులము సృష్టించినవి కావు, ఎస్సీలు సృష్టించినవి కావు. ఇది మన దగ్గర జరిగినటువంటి అసమాన అభివృద్ధి, మన ప్రభుత్వాలు అనుసరించినటువంటి నీతి, పంపకాలు సరిగ్గా జరగకపోవటం వల్ల తలెత్తిన సమస్యలు, వాటి నుంచి వచ్చినటువంటి సమస్యలే తప్ప మరొకటి కావు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడిగా ప్రభుత్వం నుంచి చాలా అడగవలసి ఉంటుంది. ఆ అడగవలసినటువంటి సందర్భాన్ని కూడా మనం మర్చిపోవటానికి వీల్లేదు. చాలా స్పష్టంగా జరిగిన పరిణామాలకు మాలను మాత్రమే కారణమని మాట్లాడినా, ఇంకొక వర్గం కారణమని మాట్లాడినా దాన్ని మాత్రం నేను స్వీకరించడానికి లేను. గతంలో కూడా ఇట్లాంటి విషయాల మీద చాలా విస్పష్టంగా ప్రకటించడం కూడా జరిగింది.